జగన్ రాజకీయాలకే పనికిరాని ఒక మూర్ఖుడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరమ సాడిస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో నెల్లూరు నగరం 9వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిర్వహించారు. గతంలో వైసీపీ నిరంకుశతత్వ పాలనతో రాష్ట్రంలో జనాభా ఖాళీ చేసిందని మండిపడ్డారు. పేదోడి కడుపు దగ్గర భోజనం తీసినందుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ₹5 రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్ లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం ₹5కే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పరిమిట్ చేసి పక్కన పడేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. బుడమేరులో 14,500 క్యూసెక్ల వరకు వర్షం వస్తే నీటి పారుదల ఇస్తే అది భరిస్తుంది, అంత మించి వస్తే భరించదు. అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి. అంటే రావాల్సిన దానికంటే 3 రెట్లు వచ్చినాయి. అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. కేవలం ₹5 రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్ లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం ₹5కే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పరిమిట్ చేసి పక్కన పడేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. బుడమేరులో 14,500 క్యూసెక్ల వరకు వర్షం వస్తే నీటి పారుదల ఇస్తే అది భరిస్తుంది, అంత మించి వస్తే భరించదు. అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి. అంటే రావాల్సిన దానికంటే అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. కేవలం